రేడియేటర్లో నీళ్ళు అయిపోయినాయి. నీ వెళ్ళి నీళ్ళు తీసుకొస్తా. ఓకే. గొడవ తగలబడిందంటే మనం పైకి పోతాం, బతికే ఉంటే లోపలికి పోతాం. క్యాచ్ హిమ్. ప్రమాదం నుంచి భయపడ్డాం. అవునన్నయ్య, మేమిద్దరం పిక్నిక్ వెళ్ళాం. అక్కడ జేకే ఫ్యాక్టరీలో బాంబులు రవాణా అవుతున్నాయి. మమ్మల్ని చూసిన రౌడీలు మా వెంట పడ్డారు. ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాం. జేకే ఫ్యాక్టరీలోనా? ఏమిట్లో వచ్చారు? ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది. చర్చ్కి వచ్చాం. యు ఆర్ వెల్కమ్ టు సెర్చ్ యువర్ గోడౌన్ సార్. ప్లీజ్. లైక్ టు హ్యావ్ సంథింగ్ సార్? థ్యాంక్ యూ. సార్, గోడౌన్ అంతా వెతికాను. ఎక్స్ప్లోజివ్స్ ఎక్కడ కనిపించలేదు సార్. సారీ. ఇట్స్ ఆల్ రైట్ సార్. వాట్ ఈస్ దిస్ మిస్టర్ క్రాంతి? ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది. మిస్టేక్ నీది. నీ వల్ల మన డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వచ్చింది. కమ్ ఆన్, లెట్స్ గో. అప్పుడప్పుడు నీ బుర్ర కూడా ఇదిగానే పనిచేస్తుంటది. అప్పుడు ఏమైంది? ఇంకేమవుతుంది, పులి పిల్లైపోయింది. కమిషనర్ తో చీవాట్లు తిని సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు. మరి అంత ఇదిగా మాట్లాడేకు. అసలే వాడు పులి. ఇప్పుడు దెబ్బ తిన్న పులి, మర్చిపోకు.
తాళాలు. వెరీ గుడ్, నువ్వు వెళ్ళరా. జగ సార్, గొడవలో మన సరికంత జాగ్రత్తగా ఉంది. రేపే మన పార్టీకి అమ్మేయచ్చు. గుడ్. చూడండి, మీ గొడవలో ధాన్యం బస్తాలు బాంబుల కన్నా ఎక్కువగా పేలుతున్నాయి కనుక మీ దగ్గర పనిచేసే వర్కర్స్ ని చుట్టా బీడీ సిగరెట్ వగాయాలు కాల్చొద్దని చెప్పండి. చూస్తూ కూర్చోకపోతే ఫైర్ ఇంజిన్ ఫోన్ చేయొచ్చుగా. వస్తా. చెప్పండి సార్, డేట్ మారేలోగా వన్ డెడ్ బాడీ చేసి. నో నో, అంత ఇదిగా జరిగేది కాదు. మరేం చేయాలి సార్? నేను చెబుతాను విను. ఎంతో ఇదైన ఆ పులి గోళ్లు తీసేసి కళ్ళు పీకేసి కళ్ళు పొడిచేస్తే ఆ పులి పిల్లి కంటే హీనంగా కుక్క చస్తుంది. కనుక అలాంటి ఏర్పాట్లు చేయి. ఎస్ సార్. వాట్ నాన్సెన్స్! ఇల్లంతా ఈ విధంగా తయారైంది. ఈ ఇంటిని ఈ విధంగా మనశ్శాంతి లేకుండా చేసింది ఎవరు? నువ్వా? ఎవరిని అడిగి ఇంట్లోకి వచ్చావు? ఎవరిని అడిగి ఇల్లు సర్దావు? ముందు ముందు ఈ ఇంట్లోకి పర్మనెంట్ గా రాబోయేదాన్ని. లోపలికి రావడానికి ఎవరనుమతి అక్కర్లేదు. ఇక కాపురం చేయబోయే ఇంటిని ముద్దుగా సర్దుకోవడం నా కర్తవ్యం. కాపురమా కాకరకాయ? ఇదిగో చూడు, ఇలాంటి కబుర్లు చెప్పి నన్ను ఎత్తిమేక్కుదాం అనుకుంటున్నామో అదేం కుదాం. ప్లీజ్ గెట్ అవుట్. గెట్ అవుట్! ఓహో, చూడండి, మీరు ఎంత గొడవ చేసినా సరే నేను అనుకున్నది చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్ళను. ఇల్లు నీట్ గా తయారైంది. ఇక నా తర్వాతి కార్యక్రమం మిమ్మల్ని నీట్ గా తయారు చేయడం. ఇదిగో చూడు, మా అంకుల్ ఆంటీ సిస్టర్ అండ చూసుకుని నీ ఇష్టం వచ్చి రెచ్చిపోతున్నావు. నేను గనుక కళ్ళెర చేశానంటే వాళ్ళు గెట్ అవుట్ అంటారు. అసలు ఏమిటో నువ్వు కలర్ చేసేది? నువ్వు కలర్ చేస్తాను, ముక్కలు చేస్తానంటావా? అమ్మాయి రాధా, అబ్బాయికి ముందు ఎప్పుడైనా సరే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాలంటే వెంటనే నాకు ఫోన్ చేయి. నా రైఫిల్కి వీడు బరో టార్గెట్ గా పెడతాను. అది కాదు అంకుల్. డోంట్ టాక్. నాకు దుర్గక్ష తెప్పించొద్దు. అమ్మాయి వస్తాను. ఓకే అంకుల్. ఇది పట్టుకోండి. Yeah!